శివ మహాపురాణం, లింగ పురాణం ఈ రెండు పురాణాల ప్రకారం శివ మహాపురంలో శ్రావణ సోమవారం శివుని ఆరాధనకు విశిష్టమైనవి. జ్యోతిష శాస్త్ర పండితులు చెప్పిన ప్రకారం శ్రావణ సోమవారం రోజు శివుడి ఆరాధనలో వాడే ద్రవ్యాలను కూడా విశిష్టమైన ఫలితం ఉంటుంది. అవి శ్రావణ మాసంలో ప్రతి సోమవారం గంగాజలంతో శివుడి అభిషేకిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఆర్థిక బాధలు కానీ దూరం అవుతాయి. శ్రావణ సోమవారం శివపార్వతులకు కుంకుమ పువ్వు కలిపిన పచ్చి పాలను నివేదిస్తే వంశాభివృద్ధి కలుగుతుంది. శ్రావణ సోమవారం రోజు నల్ల నువ్వులు కలిపిన కూడా నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు, మానసిక బాధలు శాశ్వతంగా తొలగిపోయి ఆ ఇంట్లో ఆర్థిక బాధలు కష్టాలనేది పోయి సుఖాలనేది ప్రాప్తిస్తాయి. ఆర్థిక బాధల నుంచి తప్పించుకోవాలంటే శివుడిని ఆరాధించాలి. శివుడిని ఆరాధిస్తే మనకు సకల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి, ప్రాప్తిస్తున్నాయి. ఎందుకంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అనారోగ్య సమస్యలు, మానసిక బాధల నుంచి తొలగిపోయి అతను డబ్బు పైన సంపాదన అనేది ఈ వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్న దంపతులు శ్రావణ సోమవారం రోజు పంచామృతాలతో శివపార్వతులకు అభిషేకం చేస్తే అన్యోన్య దాంపత్యం కలుగుతుంది. వైవాహిక బంధం దృఢపడుతుంది. వ్యాపారంలో కష్ట నష్టాలతో బాధపడేవారు, ఉద్యోగంలో స్థిరత్వం కోరుకునేవారు శ్రావణ సోమవారం రోజు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే అన్ని సమస్యల నుంచి బయటపడతారు. అందుకనే శివుడిని ఆరాధించాలి. శివాలయంకి వెళ్ళిన అష్టైశ్వర్యాలు, ఆర్థిక ఇబ్బందుల నుంచి మనకి బయటపడతాము. ఎందుకంటే అంత లయం మొత్తం శివుడు కాబట్టి ఆ శివపార్వతులను మనం పూజించాలి. So sorry for background noise video. If you like this video, you can subscribe my channel and please do subscribe my channel. Thank you for watching. శివుని అభిషేకం చేయాలంటే ఒక్క శ్రావణ శుక్రవారమే కాదు, మిగతా సోమవారం రోజు కూడా ఆ శివలింగాన్ని మనం ఓన్లీ మన దగ్గర ఉన్న అవైలబుల్గా ఉన్న నీటితో కూడా శివలింగ జలంతో ఆ జలంతో అనేది మనం శివలింగాన్ని అభిషేకిస్తే మనకి మంచి జరుగుతుంది. ఎందుకంటే దేవుడు మనం చూసేది ఏమేమి ఆయనకి అర్పిస్తున్నాం కాదు, భక్తి చూస్తాడు. భక్తితో పూజించండి.